వచ్చేసాడు వైబ్ కూడా వచ్చేసాడు. ఏంటి వీడు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. అసలు మ్యాటర్ ఏంటంటే మా కాలేజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అలా 1 వీక్ ఇంట్లో బాగా ఎంజాయ్ చేసి కాలేజ్ అయితే వచ్చేసాం. క్లాస్ వెళ్ళగానే మనం అందరూ ఎవరు వర్క్ లో వాళ్ళైతే బిజీ అయిపోయారు. మా సాకేతం చూసి వీడేం ల్యాప్టాప్ లో చేస్తున్నాను అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అందరూ ఏదో చేస్తున్నారు, మనం కూడా ఏదో ఒకటి చేద్దాం ప్రాజెక్ట్ అయితే పైకి కిందకైతే అంటున్నాడు. ఇంకా మా అభిగాడు అయితే ప్రాక్టికల్స్ కావాల్సిన ఆయుధాలన్నీ తీసుకొచ్చాడు. ఇంకా అలా మధ్యాహ్నం మెస్కి వెళ్ళి తినేసి యుద్ధానికి అయితే స్టార్ట్ అయిపోయాం. మన వాళ్ళని చూస్తుంటే నాకు జులై సినిమాలో డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఒక్కడ ఫేస్ లో నవ్వులేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. మన సాకేతేంద్ర కరెంట్ బిల్ తెచ్చారు అనుకుంటున్నారా? లేదు మా మనోడు అన్ని సెట్ చేసుకున్న తర్వాత రంగంలో దిగుతాడు. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు అందరం కలిసి ఆయుధాలన్నీ కరెక్ట్ గా సెట్ చేసుకుని యుద్ధం అయితే స్టార్ట్ చేసాం. ఫైనల్ గా అందరం కలిసి ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్ గా రాయేసాం. ఇంకా లాస్ట్ లో మన సాకేత్ ఎగ్జామ్ బాగా రాసిన ఆనందంలో ఫ్రైడ్ రైస్ పార్టీ అయితే ఇచ్చాడు. ఇంకా అలా ఫ్రైడ్ రైస్ వేసి రూమ్ అయితే వెళ్ళిపోయాం. గెట్టింగ్ 1K ఫాలోవర్స్ ఇన్ 40 days లో ఇది డే 1. వీడియో నచ్చితే మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. సరే పోయేస్తా బాయ్.